గుడ్ మార్నింగ్ అండి అందరికీ. జగన్స్ లైఫ్ ఛానల్కి స్వాగతం. సెకండ్ డే మార్నింగ్ మృదేశ్వర్లోనే ఉన్నాను, ఇంకా హోటల్లో. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాను. మార్నింగ్ విజువల్స్ ఎలా ఉన్నాయో చూడండి. జనాలు వెళ్తూనే ఉన్నారు. నేను ఇక్కడ ఏదో కుండు అంటే టెంపుల్ మండపం రెనోవేట్ అవుతుంది. సో కుండు అని ఒక చూడటానికి ఇక్కడికి వచ్చాను. అటు సైడు వేసింది, లాక్ వేసింది. చూసి మీకు అప్డేట్ ఇస్తాను. ఇదే అనమాట కుండు. దీనికి బోర్డు ఏం పెట్టలే ఇక్కడ, కానీ రెనోవేషన్ అవుతుంది. పెద్ద స్టెప్ వెల్, ఇది పెద్ద స్టెప్ వెల్. చూడాలి మరి దీనికి ఎంట్రీ ఎటు ఉన్న. 4 sides క్లోజ్ అయి ఉంది. ఒక్క సైడే ఉంది, ఈ సైడ్ ఉంది లోపలికి రావడానికి. కానీ ఈ సైడ్ మొత్తం రెనోవేషన్ జరుగుతుంది, లోకల్ వేస్తారు మొత్తం. వాటర్ ఉంటే బాగుంటుంది. ఇక్కడ దాకా వచ్చింది, సగం దాకా వాటర్. మొత్తం స్టెప్ వెల్ టైప్, మొత్తం నీట్ గ్రానైట్లో సెట్ చేసి కట్టారు. బాగుంది. అదనమాట అప్డేట్. సో చూడాలి, ఇంకా విజువల్స్ ఏమైనా మంచిగా ఉంటే నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది కుండ దగ్గర, స్టెప్ వెల్ దగ్గర. ఇదే మార్నింగ్ వ్యూ ఆఫ్ ద మురుదేశ్వర్ బీచ్. ఓకే, జనాలు ఆల్రెడీ
స్నానాలు చేసేస్తున్నా పొద్దున్నే. నేనే లేట్గా వచ్చా అనిపిస్తుంది. సేమ్ యాజ్ యూజువల్ క్యామెల్ రైడ్ ఉంది ఇక్కడ. యూ కెన్ సీ హార్స్ రైడ్ కూడా ఉంది. House, they are building house with sand. Sand throw built building. They are playing. Yeah. Nice guys. Camel ride వెళ్తున్నారు. నైస్ కంఫర్ట్. ఫ్యామిలీ అంటే క్లీన్ చేయొచ్చు. రైడ్ అంటే హ్యాపీగా ఉంటుంది అట్లా కంఫర్ట్ ఉంటుంది. సో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇక్కడ చెప్దాం అనుకున్నా, బట్ ఇక్కడ కాదు. గోకర్ణ వెళ్ళాక ఈవినింగ్ ఈరోజు అక్కడ మీకు ఈవినింగ్ ఏం జరుగుతుందో అక్కడ అప్డేట్ చేస్తాను. ఇంపార్టెంట్ వాట్ ఐ కెన్ సే అల్టిమేట్ గోల్ నా జీవితంలో చేయాలనుకున్నటువంటి చివరి అని కాదు, మెయిన్ వెరీ 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 ఇంపార్టెంట్ గోల్ అనమాట. ఐ వాంట్ రివీల్ ఇట్. సో చూస్తూ ఉండండి, స్కిప్ చేయకుండా వీడియోని. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జగన్ లైఫ్ ఛానల్కి స్వాగతం. మురుదేశ్వర్ ఎపిసోడ్లో ఉన్నాం మనం. మురుదేశ్వర్ గోకర్ణ ఎపిసోడ్లో ఉన్నాం మనం ఇప్పుడు. సో చూస్తూ ఉన్నాను వీడియో అన్ఎడిటింగ్ అనమాట. అంటే ఎడిటింగ్ షార్ట్గా ప్రిసైజ్గా నేను ఫటాఫట్ చెప్పట్లేదు. డీటెయిల్గా నా లైఫ్లో మొత్తం స్టార్ట్ అయిన దగ్గర నుంచి, అంటే యూట్యూబ్ ట్రిప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను ఎలాంటి కన్వర్జేషన్స్ చేశాను, ఎవరెవరితో మాట్లాడాను. ఇంతకుముందు రీసెంట్గా ట్రైన్లో ఒక అమ్మాయితో మాట్లాడాను, టీచర్లు అమ్ముకునే అమ్మాయితోటి. అట్లా లైఫ్లో ఉన్న అన్ని ప్రిసైజ్ మూమెంట్స్, స్మాల్ మూమెంట్స్, బిగ్ మూమెంట్స్ అన్నిటినీ నేను షేర్ చేసుకుంటా. సో మీరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో. చెప్పాక మైక్ దొరకలే, మ్యాగ్నెట్. మార్నింగ్ కూడా ఎతికినా దొరకలే మ్యాగ్నెట్. అది చాలాసేపు ఎతికా, చిన్నగా ఉంటుంది కదా, అది దొరకలే ఇంకా. సో ఏదైనా దానికి ఆల్టర్నేటివ్ చూడాలి. చిన్న మ్యాగ్నెట్ కాయిన్ టైప్లో ఉంటుంది, స్క్వేర్ టైప్లో. సో అది చూడాలి. అక్కడ దొరికితే లక్కీ, దొరకకపోతే అంతే. సో చూడండి వ్యూ దగ్గరకు వచ్చేస్తున్నాం. గోపురం ముందున్నాము, వెయిటింగ్ క్యూలో. చాలాసేపు పడుతుంది, చాలా జనాలు ఉన్నారు. ఫోటోగ్రాఫర్స్ అందరూ ఏం చేశారంటే ఇటు సైడ్ నెట్టేశారు క్యూని, వాళ్ళకి ఫోటోలు తీసుకోవడానికి అనుకూలంగా. మనం అందరం అడ్డొస్తున్నాం. క్యూ ఎట్లుంది కదా, వాళ్ళకి అడ్డొస్తున్నారని వ్యూ బాగోదు కదా ఫోటోల్లో. వాళ్ళు ఏం చేశారు, ఇటు సైడ్కి నెట్టేశారు అందరిని క్యూని. అంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళదే రన్ అవ్వాలి కదా. అదనమాట. సో వెయిట్ చేసిన 10-15 మినిట్స్ పెట్టేటట్టు స్లో నడుస్తుంది క్యూ.
వెస్ట్ సైడ్ వ్యూ అన్న. ఇది 17th ఫ్లోర్ వ్యూ అనమాట. అంటే ఒక ఫ్లోర్ కిందకి తీసుకోవడానికి కిందకు వచ్చాను అనమాట. కిందకు వచ్చి ఇది నార్త్ సైడ్ వ్యూ అనమాట. కింద ఉన్నది నవీన్ బీచ్ రెస్టారెంట్ అంట. బీచ్ లోపల ఉందన్నమాట సైడ్లో. మురికి నీళ్ళే, మొత్తం మురికి నీళ్ళే ఉన్నాయి ఇక్కడ. బేకల్ బీచ్ అంత నీట్గా లేదు వాటర్, ఎందుకంటే జనాలు ఉంటే ఆటోమేటిక్గా ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఇసుక తక్కువ ఉంది, చెప్పా కదా ఆల్రెడీ మీకు. ఇసుక తక్కువ ఉంది బీచ్లోనే. కింద షాప్స్ రైట్ సైడ్లో ఉంది చూడండి. అది ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలన్నమాట ఐలాండ్కి. ఏది స్కూబా డైవింగ్ చేయడానికి. ఓకే, ఇది అప్డేట్ అయిపోయింది. సో లిఫ్ట్ దగ్గర జనాలు బాగున్నారు. సో చూడాలి ఇక్కడ. వ్యూ టాప్ వ్యూ ఫ్రమ్ గోపురం అయిపోయింది. సో నా గోకర్ణ వెళ్ళాలి. మార్నింగ్ టెంపుల్ వ్యూ ఎలా ఉంది. 9 దాటిన టైం. సో అందరు ఫోటోలు తీసుకున్నారు మంచిగా. చెప్పులు తీసుకొని వెళ్ళాలి. ఇది మురుదేశ్వర్ నుంచి ఎపిసోడ్ ఎండింగ్ అనమాట. ఇక డైరెక్ట్ హోటల్ రూమ్కి వెళ్ళి లగేజ్ సర్దుకొని ఇంకా గోకర్ణకి పయనం అవ్వాలి. ఇంకా చలో. బ్రేక్ఫాస్ట్ అంటే రెండవ బ్రేక్ఫాస్ట్. మార్నింగ్ ఉప్మా తిన్నా కదా, మళ్ళీ ఇది రెండవ బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేశాను. సెట్ దోశ, ప్లెయిన్ దోశ, సెట్ దోశ, మసాలా దోశ 3 ఉన్నాయంట. నేను రవ్వ దోశ చెప్తే ఒకటి లేదన్నాడు. సో సెట్ దోశ అడ్జస్ట్ అయ్యా. చట్నీ సాంబార్ ఇచ్చాడు, సెట్ దోశ ఇచ్చాడు. సో ఇదే అనమాట బ్రేక్ఫాస్ట్ అప్డేట్. సో ఇది మ్యాగ్నెట్ పోయిందిగా. సో ఇట్లానే పట్టుకోవాలి కొన్ని రోజులు. మ్యాగ్నెట్ సంగతి ఏంటో ఆలోచించాలి. కొంచెం ఫ్రీ అయ్యాక ఆలోచించి దాన్ని ఏంటి సెట్ చేయాలి. సెట్ దోశ తిని గోకర్ణకి ప్రయాణం సాగించాలి. ఎలా సాగించాలో చూడాలి. ట్రైన్స్ ఏం లేవు, బస్సులు ఉంటేమో చూడాలి, వెతకాలి, ఎవరినైనా అడగాలి. అడిగి వెళ్ళాలి. ఇంకా ట్యాక్సీ అడిగాను. ట్యాక్సీ అడిగితే 2700 ఓన్లీ డ్రాపింగ్ చెప్తున్నాడు. 2500కి వస్తున్నాడు ఓన్లీ డ్రాపింగ్. 77 కిలోమీటర్లు ఉంది. చూడాలి. బస్సులు ఉంటే వెళ్ళిపోవచ్చు ఫ్రీగా. 100 రూపీస్లో అట్లా తక్కువలో వెళ్ళిపోవచ్చు. అదనమాట అప్డేట్. చెక్అవుట్ చేస్తున్నాము. పాపం క్యాబ్ చెప్పాము. క్యాబ్ మాట్లాడుకున్నాం 2000కి. ముసలు ఆయన పాపం వెయిట్ చేస్తున్నట్టున్నాడు. 1 అవర్ అయింది చెప్పి. 1 అవర్ అయింది. కింద ఉంటే అతను కార్లో వెళ్ళాలి, లేకపోతే చూసుకోవాలి.